పల్లెటూరు, ప్రకృతి అందాలు, ఆ అందాల నడుమ అద్భుతమైన శివాలయం. ఒక్కసారి ఈ శబ్దాన్ని వింటూ ఆ శివాలయాన్ని చూడండి. విన్నారు కదా, పచ్చని పొలాల మధ్య, పిచ్చుకల రాగాల మధ్య, ఈ పక్క చెరువు, గుడి చుట్టూ కూడా మంచి పచ్చని పొలాల మధ్య కొలువై ఉంది ఈ మహాదేవ క్షేత్రం. ఈ క్షేత్రంలో 3 లింగాలు ఉన్నాయి. ఒకటి గర్భగుడిలో, గర్భగుడి బయట కూడా ఒక 2 లింగాలని కూడా ఏర్పాటు చేశారు అప్పటి కాకతీయ చక్రవర్తులు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. నిజానికి కూడా మనం పట్టణంలో ఉన్న దేవాలయాలకు పోవడం, అక్కడ దేవాలయాలను దర్శించుకోవడం కంటే కూడా ఇలాంటి ప్లేస్కు వచ్చి ఈ దేవదేవుని దర్శించుకొని మనం కొంత మంచి వాతావరణాన్ని, మంచి అనుభూతిని చెంది ఈ దేవదేవుని దర్శనం చేసుకుంటే మనకు కలిగే ఆ ఆనందం చాలా గొప్పది. ఇది ధర్మసాగర్ మండలం, హన్మకొండ జిల్లా, కుమ్మరిపేట అనే గ్రామంలో ఉంది. హన్మకొండ నుండి ధర్మసాగర్కు వచ్చి, ధర్మసాగర్ నుండి ముప్పారం మీదుగా, నారాయణగిరి మీదుగా కమ్మరిపేటకు వచ్చిన తర్వాత ఆ కమ్మరిపేట పొలాల మధ్యలో వెలిసి ఉన్నదే ఈ శ్రీ స్వయంభూ రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇది నిజానికి కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ మనం రావడం, మనం ఈ దేవుని దర్శనం చేసుకోవడం, ఈ ప్రకృతి ఒడిలో మనం కాసేపు సేదతీరడం నిజానికి కూడా ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. కాకతీయుల కాలం నాటి ఈ 3 శివలింగాలు ఇక్కడ చూడండి. ఒక శివలింగం, అప్పుడు ఒక శివలింగం, ఇది ఒకటి, అంటే ఈ గర్భగుడిలో ఉన్న శివలింగం. మొత్తం కూడా 3 శివలింగాలు కలిపి త్రిలింగ క్షేత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. దాదాపు కాకతీయులు మొత్తం త్రికూట ఆలయాలు కట్టారు, కాకుంటే ఇక్కడ మాత్రం త్రిలింగ క్షేత్రం, అంటే 3 లింగాలను అమర్చారు. ఒకటే గుడి, గర్భగుడి ఒకటి, లింగాలు మాత్రం 3 అమర్చారు. ఈ భక్తులు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా ఈ గుడి చుట్టూ మంచి దారి ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 1000 సంవత్సరాల క్రితం గుడి అని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన శాసనం ఈ గుడి బయట ఉంది. కాకపోతే ఏంటంటే దాంట్లో అక్షరాలు పూర్తిగా కనబడకుండా తయారయ్యాయి, అంటే కనబడకుండా ఉన్నాయి. ఇలాంటి క్షేత్రాన్ని మనం దర్శనం చేసుకోవడం నిజంగా మనకు ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్తున్నాను. పట్టణం దాటి పల్లెల్లోకి వెళ్ళి మనం ఈ శివలింగాల దర్శనం చేసుకోవడం, ముఖ్యంగా కాకతీయ రాజులు ఏర్పాటు చేసిన త్రికూటాలయాలు అయితేనేమి, ఇలాంటి మంచి ఆహ్లాదకరమైన దేవాలయాలు అయితేనేమి మనం దర్శనం చేసుకుంటే నిజంగా కూడా మనకు ఒక మధురానుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న స్తంభాలను బట్టి ఇది కాకతీయ రాజుల కాలం నాటి గుడిగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 1000 స్తంభాల గుళ్ళని అయితేనేమి, కిలవరం కోటలో పైన అయితేనేమి ఎలాంటి స్తంభాలే ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా గుడి చుట్టూ కూడా ప్లేస్ను, అంటే గుడి చుట్టూ కూడా మనకు క్యారిడార్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రామస్తులు నూతనంగా ఏర్పాటు చేసిన నాగమయ్య విగ్రహం ఇప్పుడు మనం చూస్తుంది. ఆ పక్కకి చెరువు, చాలా పెద్ద చెరువు ఉంది. ఎక్కడైనా కాకతీయ రాజులు ఒక చెరువు నిర్మించారంటే ఆ చెరువు అతి సమీపంలో ఒక అద్భుతమైన దేవాలయాన్ని కూడా నిర్మించడం వాళ్ళకు ఒక ఆనవాయితీగా అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రతి చెరువు పక్క కూడా ఖచ్చితంగా ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ కూడా దూరంగా ఉన్న, అంటే దీని పక్కలే ఉన్న చెరువుకు ఈ ఆలయాన్ని అనుబంధంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ ఆలయానికి సంబంధించిన శాసనం అనుకుంటాను. కాకపోతే ఏంటంటే శాసనంలో ఎలాంటి అక్షరాలు కూడా మనకు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. అంటే దాదాపు కనుమరుగైపోయే ఆ అక్షరాలన్నీ కూడా.
పల్లెల్లో పచ్చని పొలాల మధ్య ఈ శివాలయాలను దర్శనం చేసుకుందాం. మంచి హాయిని అనుభూతిని పొందుదాం.